ఈ రెసిపీ షేర్ చేసిన వెంటనే నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షాక్ అయ్యారు. ఏంటి ఇలాంటి ఒక కర్రీ కూడా ఉంటుందా అని. అయితే ఇది అంత అన్‌కామన్ రెసిపీ ఏం కాదు. బట్ చాలామందికి తెలీదు అంతే. ఇది యూజువల్‌గా నేను వండుతుంది ఏంటి అంటే పకోడీ పులుసు. పకోడీ పులుసే కాకుండా వడలతో, బూందీతో కూడా చేసుకుంటారు. అన్నిటికీ కామన్ రెసిపీ బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఆయిల్‌లో కొంచెం జీరా వేసి, ఆ తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ ఎయ్యాలి. నా లెన్స్ మొత్తం ఫాగీ అయిపోయింది ఇది మగ్గుతుంటే. అయితే నాకప్పుడు అనిపించింది ఫుడ్ వ్లాగర్స్ చాలా కష్టపడతారండి. ఎందుకు అంటే ఫస్ట్ స్టవ్ క్లీన్‌గా ఉండాలి. ఈ స్టిక్స్ మెయింటైన్ చేయకపోతే అసలు వీడియోనే చూడలేము. సో, ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసిన తర్వాతే వంట స్టార్ట్ చేయాలి. అది మా కష్టాలు. అయితే ఇలా టొమాటో ప్యూరీ అంతా కొంచెం రోల్ బాయిల్ వచ్చిన తర్వాత చింతపండు పులుసు వేయాలి. అది ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా కొంచెం పులుపు అడ్జస్ట్ చేసుకొని ఏసుకున్న తర్వాత బాగా బాయిల్ అవుతున్నప్పుడు స్టార్ ఐటెమ్ పకోడీ వేసేస్తాం. పకోడీ పులుసులో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మనం ఎంత వండినా ఒకవేళ ఫ్రై చేసేటప్పుడు షాప్ వాళ్ళు కొంచెం చీప్ క్వాలిటీ ఆయిల్ గానీ, యూజ్డ్ ఆయిల్‌లో కానీ ఫ్రై చేసి దాని టేస్ట్ మొత్తం రెసిపీని ఎఫెక్ట్ చేస్తుంది. అయితే నేను మంచిగా కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీని రెసిపీ కోసం నేను ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నాను. అయితే నాకు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.